రామాపురం అనే గ్రామంలో శ్రీకాంత్, హర్ష ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు ఆకలి వేస్తే ఒకే కంచంలో భోజనం పంచుకుని తినేంత మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఒకసారి జాబ్ కోసం వెళతారు. అక్కడ ఇంటర్వ్యూ పెట్టారు. హాయ్ శ్రీకాంత్. హాయ్ సార్. ఒక్కటే జాబ్ ఉంది, ఇద్దరు వచ్చారేంటి? మా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకే ఆ జాబ్ ఇవ్వండి. మాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజ్, ఒకే చోట పెరిగాం. ఆఖరికి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఒకేసారి వచ్చాం. అవునండి, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా ఉంటాం. సరే అయితే మీకు ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మా కంపెనీలో జాబ్. శాలరీ ₹1,00,000 గుర్తుపెట్టుకోండి. టాస్క్ ఏంటంటే ఇద్దరు కంపెనీలో 3 డేస్ జాబ్ చేయండి. అందరితో పరిచయం పెంచుకొని ఫ్రెండ్స్ అయ్యాక మీకు ఓటింగ్ పెట్టి అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జాబ్. అలా అందరితో కలిసి జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ శ్రీకాంత్ పెద్ద దొంగ. వాడితో జాగ్రత్తగా ఉండండి. మన సిస్టమ్స్కి ఉండే కీబోర్డ్స్ మార్చి వాడి కీబోర్డ్స్ పెట్టి ఇలా చేస్తున్నాడు అని హర్ష తోటి ఉద్యోగికి చెబుతాడు. ఇద్దరికి వేర్వేరు షిఫ్ట్లు అవడం వల్ల శ్రీకాంత్ గురించి చెడుగా చెప్తాడు. శ్రీకాంత్ మాత్రం చాలా కష్టపడి పనిచేస్తుంటే హర్ష బైక్ పంక్చర్ అయినా చేసి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇవన్నీ చేస్తుంటే శ్రీకాంత్ మాత్రం ఆఫీస్ వాచ్మెన్ నుండి క్లీన్ చేసే ఆయాల వరకు అందరితో కలిసిపోయి ఆనందంగా ఉంటూ వాళ్ళతో తోటి ఉద్యోగులకు సహాయం చేస్తూ ఉండేవాడు. శ్రీకాంత్, ఈరోజు నువ్వు నా వర్క్ కూడా చేయవా? నాకు ఒంట్లో బాలేదు అన్నాడు హర్ష. అవునా, చేస్తాలే అని నైట్ హర్ష వచ్చేదాకా కూడా చేసి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకోగానే ఈ రోజుతో మీ టెస్ట్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు ఓటింగ్ పెడదాం అని ఓటింగ్ పెట్టారు. ఉద్యోగులందరూ ఓటు వేశారు. ఫైనల్గా రిజల్ట్ కూడా వచ్చేసింది. ఆ ఓటింగ్లో శ్రీకాంత్ గెలిచాడు. సెల్ఫిష్గా ఆలోచించి హర్ష శ్రీకాంత్ గురించి తప్పుడు ఆరోపణలు చేసి బ్యాట్ చేయాలని చూశాడు. కానీ శ్రీకాంత్ లీడర్లా అందరితో కలిసిపోయి ఈ 3 రోజులు పనిచేశాడు. కాబట్టి ఈరోజు శ్రీకాంత్ గెలిచాడు. హర్ష, నువ్వు అవుట్. వీడు నా ఫ్రెండ్ సార్, వాడికి రాని జాబు నాకు వద్దు సార్ అని వెళ్ళిపోయాడు. అది చూసిన హర్ష కన్నీరు పెట్టుకున్నాడు. సారీరా, క్షమించు, సెల్ఫిష్నెస్తో తప్పు చేశాను, ఇక ఏ స్వార్థం వద్దు, నువ్వొక్కడివి చాలురా అంటూ హగ్ చేసుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే స్వార్థం అనేది మనకు కావలసిన వాళ్లను దూరం చేస్తుంది.